ఈ రీసెర్చ్ మోకాలి అరుగుదల నీ ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్స్లో 2021లో ఇండియాలో చేశారు. ఈ నీ ఆస్టియోఆర్థరైటిస్ అనేది వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ కాలంలో 35+ దాటిన వారిలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ మోకాలి అరుగుదల ఉన్న పేషెంట్స్లో మృదులాస్థి కార్టిలేజ్ అనేది అరిగిపోవడం వల్ల ఈ మోకాలు నొప్పిగా ఉండడము, ఇంకా కీలు గట్టిపడము, ఇంకా నడవడం ఇబ్బందిగా ఉండడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి పారాసిటమాల్ అనే టాబ్లెట్ని వాడతారు. ఈ రీసెర్చ్లో పేషెంట్స్కి పారాసిటమాల్ మరియు పసుపు ఎక్స్ట్రాక్షన్ ఇచ్చి వాటి యొక్క ప్రభావాన్ని ఈ పేషెంట్స్లో అబ్జర్వ్ చేశారు. నీ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ని 2 గ్రూపులుగా చేసి ఒక గ్రూప్కి పసుపు ఎక్స్ట్రాక్షన్ని 500 mg 2 times పర్ డే, ఇంకొక గ్రూప్కి పారాసిటమాల్ 650 mg 3 times ఇచ్చారు 6 వారాల పాటు. వీళ్ళు నొప్పిని మరియు కీళ్ళ గట్టితనాన్ని ఇంకా నడవగలే పరిస్థితిని వీళ్ళు ఈ 2 గ్రూపుల పేషెంట్స్లో అబ్జర్వ్ చేశారు. అయితే పసుపు ఎక్స్ట్రాక్షన్ ఇచ్చిన పేషెంట్స్లో ఈ లక్షణాలన్నీ 22% మెరుగుదల వీళ్ళు అబ్జర్వ్ చేశారు. ఇంకా పెయిన్, నొప్పి కూడా 33% మెరుగుదల అబ్జర్వ్ చేశారు. వీటితో పాటు ఇంకా వేరే ఇతర సమస్యలు కూడా తగ్గినట్లు వీళ్ళు అబ్జర్వ్ చేశారు. పారాసిటమాల్తో ఈ పసుపు ఎక్స్ట్రాక్షన్ గ్రూప్ని కంపేర్ చేసినప్పుడు ఈ పసుపు ఎక్స్ట్రాక్షన్ పారాసిటమాల్తో సమానంగా పనిచేసింది. ఇంకా ఇది వేరే ఇతర సమస్యలను కూడా తగ్గించింది. ఈ రీసెర్చ్ నుంచి మనకు ఏమర్థమవుతుంది అంటే, మనము రెగ్యులర్గా పారాసిటమాల్ బాడీ పెయిన్స్కి పారాసిటమాల్ని ఉపయోగించే బదులు మనము పసుపుని కనుక కరెక్ట్ వేలో యూజ్ చేయగలిగితే మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. పారాసిటమాల్ని మనం ఎక్కువ కాలం యూజ్ చేయడం వల్ల మనకు చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ లివర్ డ్యామేజ్ అవ్వడం, కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, ఇంకా హార్ట్ అటాక్ రిస్క్ పెరగడం, బ్లడ్ ప్రెషర్ పెరగడము, ఇంకా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకనే ఈ పెయిన్ రిలీఫ్కి మనము ట్యాబ్లెట్స్ కాకుండా ఈ పసుపుని యూజ్ చేయడం వల్ల మనం ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ నీ ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా ఉండాలంటే మనం రెగ్యులర్గా కనుక ఈ పసుపుని మనం యూజ్ చేయగలిగితే మనం ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇంకా మనం ఎప్పుడు పసుపు యూజ్ చేసినా హై కర్క్యూమిన్ కంటెంట్ ఉన్న పసుపుని యూజ్ చేయగలిగితే మనం ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ విషయం ఎక్కువ మందికి రీచ్ అయ్యేందుకు ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రీసెర్చ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.